హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కిచెన్ నుండి వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? తెలిసిందేగా, పిల్లలు పడుకున్నారు. సో మామిడికాయ పచ్చడి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కొంచెం బిజీ వల్ల చేయలేకపోయినా ఈరోజు అయితే ట్రై చేసిన. ఏదో నాకు తెలిసినట్టు మా అక్క వాళ్ళని, ఇంకా మా మమ్మీ, పెద్దమ్మ వాళ్ళని అడిగి కొంచెం తెలుసుకున్నా. సో చూడండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. ఇక్కడైతే నేను 4 మ్యాంగోస్ తీసుకున్నా. 4తో ట్రై చేయడం ఎందుకని 3తోటే ట్రై చేస్తున్నా. ఇక్కడ 3 మ్యాంగోస్ ఫస్ట్ వాటర్లో 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నా. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని వాటర్ డ్రాప్ అనేది లేకుండా మంచిగా తుడుస్తున్నా. ఇక్కడ మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నా. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ 3 మ్యాంగోస్ అయితే చిన్న కట్ చేసుకున్నా. ఇప్పుడు మెంతులు, ఆవాలు పొడి కోసం 2 కలిపి రోస్ట్ చేస్తున్నా. ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే తీసుకున్నా. మంచిగా డ్రై రోస్ట్ చేస్తున్నా. లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు రోస్ట్ చేస్తున్నా. ఇక్కడ పోపు కోసం ఆయిల్ తీసుకున్న. ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నా. ఇక్కడ ఫస్టే పోపు వేసి పెడుతున్నా, ఎందుకంటే పచ్చడి మొత్తం అయిపోయే వరకు ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది. చల్లగైనా ఆయిల్ పోయాలి కాబట్టి ఫస్టే నేను పోపు చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ ఏమైందంటే పోపులో ఆయిల్ కొంచెం ఎక్కువై అది కింద పడి మంట అనేది పోయింది. సో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి దాని స్టాండ్ కింద కొంచెం చపాతీ కర్ర పెడితే కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో నేను ఏం చేసిన అన్ని డబుల్ పనులే కాబట్టి ఇలానే ఉంటాయి. సో చూడండి. ఇక్కడ ఫస్ట్ డ్రై రోస్ట్ పెట్టుకున్న ఆవాలు ఇంకా మెంతులు అది పొడి కోసం ఒక మిక్సీ జార్లో తీసుకొని మంచి మెత్తగా పొడి చేసిన. కొంచెం ఎల్లిగడ్డలు తీసుకొని మెత్తగా దంచిన. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూడండి. ఇక్కడ 5 స్పూన్స్ కారం తీసుకున్నా. ఫైవ్ స్పూన్స్ కారంకి 2.5 స్పూన్స్ ఉప్పు అయితే తీసుకున్నా. ఇక్కడ ఫస్టే మిక్సీ చేసుకున్న ఆవాలు ఇంకా మెంతుల పొడి కూడా వేస్తున్నా. కొంచెం చాలానే వేస్తున్నా, టేస్ట్ బాగుంటుందని. ఇక్కడ ఇంకా వెల్లుల్లి వేస్తున్నా. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసా, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందని. సో ఇక్కడ మొత్తం అన్నీ మంచిగా మిక్స్ చేస్తున్నా. ఈ వీడియో నాకు మా క్యూటీ తీసింది, నాకు తీయడానికి రావట్లేదు అంటే అప్పుడే పడుకొని వేసి వచ్చింది. వీడియో తీయమంటే తీస్తుంది. మంచి మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మెంతి పొడి ఇంకా వెల్లుల్లి అన్నీ కలిసేలాగా మంచి మిక్స్ చేసుకోవాలి. మంచి కలపాలి. సో ఇక్కడ మనం ఫస్టే పోపు చేసుకుని పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. పచ్చడిలోకి వేసి మంచిగా కలుపుతున్నా. మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్, ఆ పోపు, ఆ పచ్చడి దానికి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మ్యాంగోస్. దాంట్లో స్పెషల్గా మామిడికాయ పచ్చడి అంటే పెట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. సో నేనైతే ఏదో నాకు తెలిసింది ట్రై చేసిన. ఇక్కడ పచ్చడి మొత్తం వేరే గిన్నెలోకి వేస్తాను. వావ్, చూస్తేనే ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది ఇప్పుడే. ఇది కదా అసలేంది. పచ్చడి కలిపిన తర్వాత లాస్ట్ ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని
కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే సూపర్. ఈ టేస్ట్ అసలు ఎక్కడ ఏం తిన్నా అసలు ఇంత మంచి టేస్ట్ అసలు రాదు. చూడండి అది చూస్తుంటేనే నాకైతే. మా క్యూటీ కూడా టేస్ట్ చేసింది, ఎలా ఉంది అంటే బాగుందని చెప్పి వెళ్ళిపోతుంది. మనం కొత్తగా ఏదైనా ట్రై చేస్తే అది సక్సెస్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు. సో నాకు కూడా ఇక్కడ అలానే అనిపించింది. సో దట్స్ ఇట్. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.